ఓరుగల్లులో బదిలీల జాతర మొదలైంది. ఉమ్మడి వరంగల్లో 4 జిల్లాల్లో కలెక్టర్ల ట్రాన్స్ఫర్లు దాదాపు పూర్తి కాగా నెక్స్ట్ ఐపీఎస్ అధికారులదేనన్న ప్రచారం జోరందుకుంది. మరోవైపు కీలకమైన పోలీస్ శాఖలో ఉన్నత అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోస్టింగ్ల కోసం ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు పోలీస్ ఆఫీసర్లు బిజీ అయ్యారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 4 జిల్లాల ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ రావడంతో ప్రభుత్వం బదిలీలపై దృష్టి పెట్టలేదు. పాలనపై తమ మార్కు వేసేందుకు ఐఏఎస్లతో బదిలీలకు తెరతీసింది. వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాల్పల్లి జిల్లాల్లో కొత్త కలెక్టర్లు కొలువు తీరారు. ఇక ఐపీఎస్ అధికారులలోనూ బదిలీల చర్చ జరుగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్, జిల్లాలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులతో పాటు ఇతర క్యాడర్లలో ఉన్న పలువురు ఐపీఎస్లకు బదిలీలు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. శాసనసభ ఎన్నికల నాటికి వరంగల్ సిపిగా ఉన్న ఏవి రంగనాథ్ పై కోడ్లో భాగంగా ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఈ క్రమంలో 2009 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అంబర్ కిషోర్ ఝాను 2023 అక్టోబర్ 13న వరంగల్ కమిషనర్ గా నియమించారు. 2012లో ఉమ్మడి వరంగల్ ఓఎస్డీగా, అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన అంబర్ కిషోర్ ఎస్పీగా పదోన్నతి పొంది 2014లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేశారు. 2023లో మరోసారి సిపిగా నియమితులైన ఆయన కూడా బదిలీ అవుతారన్న చర్చ జరుగుతోంది. వరంగల్ సిపిగా వచ్చేందుకు ఏవి రంగనాథ్, ప్రకాష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంబర్ కిషోర్ ఝా ఇటీవల సెలవుల్లో వెళ్లగా కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఇన్ఛార్జ్ సిపిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ములుగు ఎస్పీగా ఉన్న గౌస్ ఆలం ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ కాగా ఆయన స్థానంలో 2017 బ్యాచ్ కి చెందిన డాక్టర్ శబరీష్ ను ఈ ఏడాది జనవరి 4న నియమించారు. మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న శరత్ చంద్ర పవార్ 2023 ఆగస్టు 29న బదిలీ కాగా ఆయన స్థానంలో సుధీర్ రామ్నాథ్ కు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న మూకుమ్మడి బదిలీలో ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. అయితే మేడారం జాతర సక్సెస్ చేయడంలో కీలకంగా పనిచేసిన ములుగు ఎస్పీ బదిలీ ఉండకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. వరంగల్ కమిషనరేట్లో డీసీపీగా ఉన్న పుల్ల కరుణాకర్ను 2023 జూలై 23న అప్పటి ప్రభుత్వం జయశంకర్ భూపాల్పల్లి ఎస్పీగా నియమించింది. ఎన్నికల సంఘం అభ్యంతరంతో 2023 అక్టోబర్ 13న ఆయనను బదిలీ చేసి కిరణ్ ఖరేను ఎస్పీగా నియమించింది. ఈసారి జరిగే బదిలీలో భూపాల్పల్లి ఎస్పీగా అవకాశం కల్పించాలని కొందరు నాన్ క్యాడర్ ఎస్పీలు పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎస్ల బదిలీలతో పాటు పోలీస్ శాఖలో ఎస్హెచ్ఓ స్థాయి వరకు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ములుగు జిల్లాలోని సిఐలను, ఎస్ఐలను బదిలీ చేసింది. వరంగల్ కమిషనరేట్తో పాటు మిగతా జిల్లాల్లోనూ పోలీస్ శాఖలో ట్రాన్స్ఫర్లు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం రాగానే కొందరు ఆఫీసర్లు ఎమ్మెల్యేల సిఫార్సుతో పోస్టింగ్లు దక్కించుకున్న ఎంపీ ఎన్నికల కోడ్ ముందు ఇక్కడ ఆఫీసర్లు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్లీ కమిషనరేట్కి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఐపీఎస్ల బదిలీల అంకం పూర్తి చేసి ఆ తర్వాతే రెవెన్యూ, అదనపు కలెక్టర్లు, ఆర్టీఓలు, డీసీపీలు, ఏసీపీలు బదిలీలు జరిగే అవకాశం ఉందంటున్నారు.